నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళలు బాలికల హక్కులను రక్షించడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవ లక్ష్యం. ఏలూరులో జరిగిన 2K మారథాన్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడి. ఈ నెల 14న పిఠాపురంలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకకు పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు తరలిరావాలి. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పిలుపు. జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ భగవద్గీతపై అవగాహన సదస్సు, పలు శ్లోకాలను ఆలపించిన విద్యార్థులు. ఎస్బీఐ జంగారెడ్డిగూడెం మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, మున్సిపల్ కార్యాలయం వద్ద మెడికల్ క్యాంప్ నిర్వహణ. ప్రపంచవ్యాప్తంగా మహిళలు బాలికల హక్కులను రక్షించడమే లక్ష్యంగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏలూరులో నిర్వహించిన 2K మారథాన్ను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే 2K మారథాన్ నిర్వహించుకున్నామన్నారు. అందరికీ హక్కులు, సమానత్వం, మహిళా సాధికారతపై చైతన్యం పంచడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళా అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ఐసిడిఎస్ పీడీ పి శారద, డీసీపీఓ డాక్టర్ సూర్య చక్రవేణి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వి శ్రీలక్ష్మి, డిఈఓ వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. వెనకరారా కొంచెం లాంగ్ ఆగింది అది. నమస్కారం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మనకు ఈరోజు వాకథాన్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరం మనకు థీమ్ ఉమెన్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ థీమ్ కింద లాస్ట్ 1 వీక్గా చాలా ప్రోగ్రామ్ మార్చి 1 నుంచి మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం వాకథాన్ చేసి ఈ థీమ్ పైన అవగాహన కల్పించడానికి, ప్లస్ అందరూ పార్టిసిపేట్ చేసేసి దీని ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి కోసం ఇవాళ మనం వాకథాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకకు పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు తరలిరావాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని వశిష్ఠ కళ్యాణ మండపంలో చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజుతో కలిసి రెడ్డి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నెల 14వ తేదీన జరగబోయే మొట్టమొదటి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపన్యాసం వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. కావున కార్యకర్తలను, ప్రజలను, నాయకులు సమన్వయం చేసుకుంటూ ఈ సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కరాటం సాయి, గడ్డమనుగు రవికుమార్, మేక ఈశ్వరయ్య, గురుజు ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం వైజన్స్లో ఒక మరి మార్చి 14వ తారీఖు ఆవిర్భావ సభకి సన్నాహార సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి గౌరవ శాసనసభ్యులు, పోలవరం శాసనసభ్యులు, అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య గారు, కరాటం సాయి గారు, రవి గారు, మరి ఈ యొక్క 7 మండలాలు 11 మండలాల నుంచి కూడా ఇక్కడ నాయకులందరూ కూడా రావడం జరిగింది. మరి 14వ తారీఖున ఏ విధంగా ఈ యొక్క జనసేన కుటుంబ పండగని విజయవంతం చేసుకోవడానికి అందరూ కూడా సన్నాహం అవుతున్నాము. మరి ఈ రోజున ఎందుకంటే కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జరిగేటువంటి సభ ఇది. దీన్ని లక్షలాది మందిని
అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీటింగ్ పెడతారు, ఎప్పుడు సభ పెడతారు, వారి యొక్క సందేశాన్ని వినాలి అనేటువంటి ఆలోచనతో ప్రజానీకం అంతా కూడా ఉంది. దానికి ఏ రకంగా మేము తీసుకెళ్లాలన్న దాని మీద ఈ రోజున ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీడియా ద్వారా మరి జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, పబ్లిక్ ప్రజానీకానికి ఈ యొక్క 8 నెలల కాలంలో జరిగినటువంటి పాలన ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏ విధంగా ఉంది అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. రేపు 14వ తారీఖున లక్షలాది మంది ఆ సభకు తరలి వచ్చి ఈ యొక్క దేశం పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే విధంగా, ప్రపంచం అంతా కూడా మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే విధంగా ఒక వినూత్నమైనటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి సభని విజయవంతం చేసుకోవడం కోసం, ఎందుకంటే ఈ రోజున రాజకీయాల్లో అవినీతి మరకలు లేకుండా పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన. ఈ పరిస్థితిలో రేపు 14వ తారీఖున అనేకమైనటువంటి విషయాల మీద, భవిష్యత్తు కార్యాచరణ మీద పవన్ కళ్యాణ్ గారు సందేశం ఉంటుంది కనుక లక్షలాది మంది ఆ సభకు రావాలని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు 14వ తారీఖున జరగబోయేటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకి పోలవరం, చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ కార్యకర్తలు రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ యొక్క కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, గత 8 నెలల బట్టి ఈరోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ ఆవిర్భావ సభ జరుపుకుంటున్నాం. ప్రపంచం అంతా కూడా మన వైపు, జనసేన పార్టీ వైపు చూసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే సభ ఉందో ఈ సభకి హాజరు కావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. నీతికి, న్యాయానికి, అలాగే ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక ప్రభంజనం లేగా, రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక తుఫాన్ లాగా ముందుకెళ్లాలని మేము కార్యకర్తలకు సూచిస్తూ, అలాగే జనసేన పార్టీకి సంబంధించి 14వ తారీఖున ఆవిర్భావ సభకి భారీ ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు, ప్రజానీకం అందరూ కూడా రావాల్సిందే కోరుకుంటూ, మానవ జీవితంలో ప్రతి సమస్యకు భగవద్గీత గ్రంథంలో సమాధానం దొరుకుతుందని, కావున ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలని లెర్న్ గీత, లీవ్ గీత కళ్యాణి మాతాజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ లెర్న్ గీత, లీవ్ గీత టీం ఆధ్వర్యంలో భగవద్గీతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాతాజీ మాట్లాడుతూ, శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీధర్ బెహ్రా ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యార్థులకు భగవద్గీతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా భగవద్గీత పఠనంపై శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత చదివి అనుసరించాలని సూచించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ వరలక్ష్మి మాట్లాడుతూ, తమ పాఠశాలలో విద్యార్థులకు భగవద్గీతపై అవగాహన కల్పించే విధంగా కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భగవద్గీతలోని శ్లోకాలను విద్యార్థులు చదువుతూ ఉంటే ఎంతో ఉల్లాసం కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు శ్రీవాణి, కుసుమ, దేవి, ఆదినారాయణరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భగవద్గీత యొక్క అవగాహన సదస్సు. సో మనం యాక్చువల్గా భగవద్గీత అనేది ఒక రిలీజియస్ గ్రంథంగా నార్మల్గా చూస్తూ ఉంటాం, కానీ రిలీజియస్ గ్రంథం కాదు ఇది. సర్వ మానవాళికి సంబంధించినటువంటి ఆత్మ గురించి వివరించేటువంటి సైన్స్ అన్నమాట. సో మేము లెర్న్ గీత, లివ్ గీత అనేటువంటి మాధ్యమం ద్వారా భగవద్గీతని ప్రచారం చేస్తున్నాము. మా యొక్క గురువు గారు డాక్టర్ లక్ష్మీధర్ బెహ్రా, ఐఐటి మండి యొక్క డైరెక్టర్. ఈయన 30 years నుంచి భగవద్గీతని టీచ్ చేస్తున్నారు. ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఈ లెర్న్ గీత, లివ్ గీత టీం అంతా కూడా వర్క్ చేస్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ వైడ్లో చాలా సెంటర్స్ని మాధ్యమంగా చేసుకొని మేము ఈ భగవద్గీతని ప్రచారం చేస్తున్నాము. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మెంటర్గా నా పేరు కళ్యాణి. సో మేము చాలా స్కూల్స్కి వెళ్ళి చిన్నపిల్లలకి ఈ భగవద్గీతని టీచ్ చేస్తున్నాము. ఎందుకంటే సర్వ మానవాళి యొక్క మనుగడ ఏ విధంగా సాగిస్తే యూనివర్సల్ పీస్ అనేది మనకి సాధ్యపడుతుంది, ఉన్నతమైనటువంటి విలువలు ఏ విధంగా మనం తీసుకురావాలి అనేటువంటి చైతన్యాన్ని పిల్లలందరికీ బోధించే క్రమంలో మేము స్కూల్స్లో చిన్నపిల్లల నుంచి
ఎప్పుడైతే మనం యువతని స్ట్రాంగ్ చేసుకోవాలి, మన భవిత యూత్ యొక్క స్ట్రెంగ్త్ మీద ఆధారపడి ఉంది కాబట్టి మేము యూత్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి క్రమంలో ఈ భగవద్గీత నాలెడ్జ్ని పిల్లలకి అందించాలనేటువంటి సదుద్దేశంతో మేము ప్రతి స్కూల్స్కి తిరుగుతున్నాం. ఈరోజు ఈ బడ్జం బ్లోజం స్కూల్లో మనం పిల్లలందరికీ అటువంటి అవగాహన సదస్సుని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. భగవద్గీత శ్లోకాలు అనేవి ఈ చిన్నపిల్లలు నేర్చుకోవడం, వాళ్ళు ప్రొనౌన్స్ చేయడము, వాళ్ళు పలకడము అన్నది చాలా గొప్ప విషయం. దీని ద్వారా ఒక కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అన్నది వస్తుంది. ఒక డిసిప్లిన్ అన్నట్టు కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ వాణి గారు మాకు వీక్లీ ట్వైస్ వచ్చి మా పిల్లలకి శ్లోకాలు అన్నవి నేర్పిస్తున్నారు. ఈ సంవత్సరమే మేము అది ప్రవేశపెట్టాము. సో దాన్ని మా పిల్లలు నేర్చుకోవడం అన్నది నాకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తోంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇవే జరుగుతూ ఉంటాయి. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు మై స్టూడెంట్స్. మహిళల ఆర్థిక అభివృద్ధికి తమ బ్యాంకు చేయూతనందిస్తుందని, కావున ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రాజేష్ కోరారు. ఎస్బీఐ జంగారెడ్డిగూడెం మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా గురువారం సాయంత్రం పట్టణంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద మెప్మా మహిళలతో సమావేశం నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేశారు. అదేవిధంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్మల ఆసుపత్రి సహకారంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయించడంతో పాటు సన్ రైజ్ బ్లడ్ బ్యాంకు సహకారంతో రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ తమ బ్యాంకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. తమ బ్యాంకు అందించే సహకారాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ అధికారులు జి సూర్యప్రసాద్, సత్యనారాయణ, మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్తో పాటు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ స్టేట్ బ్యాంక్ జంగారెడ్డిగూడెం బ్రాంచ్ తరఫు నుండి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ మహిళా దినోత్సవము 8వ తారీఖు ఉన్నా కూడా 2-3 రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమాలన్నీ మేము చేపట్టడం జరిగింది. మా సిబ్బంది కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మెడికల్ క్యాంప్ సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా నా సిబ్బంది కూడా కారణము. ఈ రోజు కూడా ఈ మెడికల్ క్యాంపు మేము మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకే అంకితం చేస్తున్నాం. నిన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఆర్పీలు, సిఏల ఈ మీటింగ్ జరపడం జరిగింది నిన్న సాయంత్రం. ఈ సందర్భంగా 4 కోట్లు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రుణాలు మంజూరు చేసి మా రీజనల్ మేనేజర్ ప్రసాద్ గారి చేతి గుండా వీళ్ళకి డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. అలాగే 35 స్వయం సిద్ధ లోన్స్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్వాక్రా మహిళలకి ఈ ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన స్కీమ్ అండి ఇది. దాంట్లో కూడా 3.5 కోట్లు నిన్న 35 మందికి వితరణ డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. అలాగే మన మున్సిపల్ కార్మికులకి నిన్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా చీరల పంపిణీ కూడా మేము నిన్న భారతీయ స్టేట్ బ్యాంక్ జంగారెడ్డిగూడెం మెయిన్ బ్రాంచ్ ద్వారా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా జంగారెడ్డిగూడెం వాసులకి, తర్వాత నిర్మల హాస్పిటల్ మేనేజ్మెంట్కి మాకు ఈ సహకారాన్ని అందించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మహిళల ఆర్థిక అభివృద్ధికి కూడా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్లవేళలా ముందుండి అన్ని సహాయ సహకారాలు అందింపజేస్తుంది అని మా బ్యాంకు తరఫు నుండి ప్రతి ఒక్క మహిళకి నేను హామీ ఇస్తున్నాను. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సేవలను ప్రతి మహిళకు తెలియజేసి అర్హులకు లబ్ధి చేకూర్చడమే తమ లక్ష్యమని సిడిపిఓ బ్యూలా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా తమ శాఖ యొక్క సేవలను మహిళలకు పూర్తి స్థాయిలో తెలియజేశామన్నారు. తమ శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆర్డీఓ కేవీ రమణ, మెప్మా టీఎంసీ నాగమణి, ప్రముఖ న్యాయవాది బల్లె సాయి కుమారి, ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కరుణకుమారి, ఏఎన్ఎం బి సీతా మహాలక్ష్మిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు లక్ష్మి, విజయలక్ష్మితో పాటుగా అంగన్వాడీలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 1వ తేదీ ఆడపిల్ల పుట్టిన ప్రతి తల్లి చేత అంగన్వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటించడం జరిగింది. అలాగే 2వ రోజు ఆదివారం, 3వ రోజు అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో సైకిల్ ర్యాలీ, అట్లాగే క్యాండిల్ సర్వీసు జరిగించడం జరిగింది. అలాగే చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మహిళలు ఏ విధంగా చురుకుదనంగా ఉంటారో వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యపరమైన విషయాల గురించి వివరించడం జరిగింది. అట్లాగే నిన్నటి రోజు ఏవైతే మేము 1వ తారీఖు నుంచి గ్యాప్స్ వచ్చినాయో ఆ గ్యాప్ అంతా పూరించుకోవడం కోసం చెట్లు నాటించడం, ఆడపిల్లల తల్లుల చేత మొక్కలు నాటించడం, ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలుగా మా అంగన్వాడీ టీచర్స్ చేస్తున్న సేవల గురించి అనేక మందికి వాళ్ళు ఏ బిడ్డలనైతే వనరులుగా మంచి సమాజానికి మంచి వనరులుగా అందిస్తున్నారో వాళ్ళ తల్లులకి ఏ విధమైన సందేశాలు ఇస్తూ అవగాహన కల్పిస్తూ విద్యారంగంలోనూ ఆరోగ్యపరంగాను అట్లాగే వివిధ రంగాల్లో పనిచేసే విధంగా అంగన్వాడీ టీచర్స్ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ ఆసుపత్రి అందిస్తున్న సేవలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మమతా ఆసుపత్రిలో శనివారం మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. అదేవిధంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాల వివరాలను ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మల్హోత్రా. నేను మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. రేపు ఉమెన్స్ డే సందర్భంగా మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ వీక్ అంతా ఉమెన్స్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ హెల్త్ క్యాంప్లో చాలామంది లేడీస్ ఫ్రీగా ఓపీస్ అండ్ కొన్ని ఫ్రీ టెస్టుల వరకు చేయించుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే రేపు ఉమెన్స్ డే సందర్భంగా లాస్ట్ డే కాబట్టి ఫ్రీ ఓపీని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే రేపు ఉమెన్స్ డే కాబట్టి రేపటి రోజున తలసీమియా పిల్లల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము నిర్వహిస్తున్నామండి. ఎవరైతే దాతలు అబోవ్ 50 kgs వెయిట్ ఉండి 18 years అబోవ్ ఏజ్ ఉంటారో, ఏ బ్లడ్ గ్రూప్ అయినా పర్లేదు, ఎవరైనా అందరూ ముందుకు వచ్చి హెల్త్ క్యాంప్ని సక్సెస్ చేయాలని ఆశపడుతున్నామండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జ్యోత్స్నారాణి. నేను మమతా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ని. ఈ నెల మార్చి 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ ఉచితంగా వైద్యం చేయడం జరిగింది. అనేక మంది వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవడం జరిగింది. అలాగే రేపు 8వ తారీఖున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
థాలసీమియా బాధితుల పిల్లల కోసం ప్రతి ఒక్కరు వచ్చి రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని జయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలనే మహిళలందరూ రేపు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్నేహిత్. నేను మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్యులుగా పనిచేస్తున్నాను. సో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మార్చ్ 3 నుంచి 8వ తారీఖు వరకు మనం మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్త్రీలందరికీ ఉచితంగా వైద్యం మరియు కొన్ని రక్త పరీక్షలు కూడా చేస్తున్నామండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఇప్పటివరకు సద్వినియోగం చేసుకున్న మహిళలందరికీ కృతజ్ఞతలు. రేపు అనగా రేపు లాస్ట్ రోజు 8వ తారీఖు కూడా మిగిలిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా థాలసీమియా పిల్లల బాధితుల కోసం మేము రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము రేపు. కావున ఎవరైతే రక్తాన్ని డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి ఈ క్యాంపుని కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కల్లర్ కిట్టి మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కిట్టి సభ్యులందరూ పట్టణంలోని ధనలక్ష్మి, మోహినీల ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు గేమ్స్ ఆడుకుని సరదాగా గడిపారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిట్టి లీడర్లు కనిగొల్ల కుమారి, సీతా మహాలక్ష్మిలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలన్నారు. దీనికోసం ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కిట్టి సభ్యులు పాల్గొన్నారు. Happy Women's Day. 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 మన రోజువారీ మాట్లాడే మాటల్లో ఆడవారి పేర్లు ఎలా వస్తాయి ఇప్పుడు చూద్దాం. మంత్రపఠనంలో గాయత్రి, గ్రంథపఠనంలో గీత. ఉదయానికి ఉష, సాయంత్రం సంధ్య. జిల్లాలో ఈ నెల 8 నుంచి చేపట్టే P4 సర్వేను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో P4 సర్వే, MSME సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వేపై ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మండల సచివాలయ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ సర్వేకు కార్యాచరణ రూపొందించిందన్నారు. జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించి ఈ నెల 16వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. అనంతరం ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించాలన్నారు. ఈ విషయాలను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ విజయరాజు, సిపిఓ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. So problem name observe చేశారంటే this last 8 months whatever we are telling you it is not passing on to the సచివాలయం స్టాఫ్స్ అనేది తెలుస్తుంది. అందులో యాక్టివ్ గా ఉన్న సచివాలయం వాళ్ళే తెలుసుకుని చేస్తున్నారు కానీ we never had any interaction directly. మేము ఎంత సీరియస్ గా ముందు రివ్యూ చేస్తున్నాం అంటే మెసేజ్ కమ్యూనికేట్ కాలేదని నాకు అనిపించింది. మొన్న బీబోలో వెళ్తే సచివాలయం స్టాఫ్స్ గివి చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్స్, ఫీడ్బ్యాక్స్ ఇవి మీరు ఇట్లా చేస్తే మేము ఇవన్నీ మేము కంప్లీట్ చేయగలము, ఇవన్నీ ఫీల్డ్ రియాలిటీస్ అండ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తేను వెంటనే మేము స్టేట్ ఆఫీస్ కు చెప్పి చాలా కోర్స్ కరెక్షన్ చేసుకున్నాము. పాయింట్ అండి, నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు సరిగా చెప్పలేకపోతున్నారు. యూ షుడ్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ టు ద సచివాలయం స్టాఫ్ సార్.
ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, పని చేయలేదని సెకండరీ. దే షుడ్ బి సమ్ యాక్చువల్ రీజన్స్. మళ్ళీ ఓకే ఇంటికి వెళ్ళాల్సి ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఏదో ఒక జెన్యూన్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ లైక్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్. సో మీ అందరూ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెంటర్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఆల్సో. సో ఫస్ట్ మీకు టెక్నికల్ గా నాలెడ్జ్ లేదంటే మీ ఆఫీస్ లో టెక్నికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళతో వాట్ ఇస్ యాక్చువల్ ఇష్యూ అది ఎందుకు మీరు కంప్లీట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్ సర్వే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కోర్టులో జరిగిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి సునీల్ కుమార్ మాట్లాడారు. రాజీ ఆమోదయోగ్యమైన 4453 కేసులను గుర్తించామని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ చేసుకునేందుకు ఆన్లైన్ ద్వారా అయినా అవకాశం ఉందని చెప్పారు. అలాగే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజున మహిళల కేసులకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాములు పాల్గొన్నారు. 8/3/24 తేదీన నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 4453 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో 3875 కేసులకు సంబంధించి కక్షదారులకు అందరికీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అలాగే 69 మీటింగ్స్ కండక్ట్ చేసి ఫిజికల్గాను వర్చువల్గాను మీటింగ్స్తో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేయడానికి యూజ్ చేయాల్సినటువంటి పోలీస్ అఫీషియల్స్, రెవెన్యూ అఫీషియల్స్, అలాగే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటివి, బ్యాంక్ అఫీషియల్స్, బిఎస్ఎన్ఎల్, చిట్ ఫండ్, ఇవన్నీ కూడా వీళ్ళందరితో మాట్లాడి ఎక్కువ కేసెస్ని లోక్ అదాలత్లో సెటిల్ అయ్యే విధంగా చూడడానికి ప్రయత్నాలు చేశాం. అలాగే 2798 ప్రీ లిటిగేషన్ కేసెస్ని ఐడెంటిఫై చేసి, అంటే బ్యాంక్ వాళ్ళదని బిఎస్ఎన్ఎల్ ఫైల్ చేసినటువంటి వీటన్నిటిని కూడా కక్షదారులకి నోటీసులు సర్వ్ చేసి వాటికి సంబంధించి రాజీ చేసేదానికి అవకాశాలను చూస్తున్నారు. అలాగే రేపు 8వ తేదీ ఉమెన్స్ డే కూడా ఒకటి ఉంది. ఆ రోజు వీలైనంత ఎక్కువగా మహిళలకు సంబంధించిన కేసులను సెటిల్ చేయడానికి ఉండే అవకాశాన్ని చూస్తున్నాం. ప్రజలందరూ కూడా వాటిని ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కక్షదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఇక్కడికి రాలేనటువంటి పక్షంలో త్రూ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా పార్టీలు ఎక్కడున్న పార్టీలని వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు అపీర్ అయ్యి మీ సమ్మతి తెలియజేస్తే వాటిని రాజీ చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయ దుర్గమ్మ అమ్మవారి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే వార్షికోత్సవ వేడుకల కరపత్రాలను ఆలయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయ ద్వితీయ వార్షికోత్సవం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా చివరి రోజున భారీ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మాడా రామ్మోహన్ రావు, రామిశెట్టి శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్, వందనపు అప్పలరాజు, జోగే సాయిరాం, కర్పూరం సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగే రవణ వర్ధంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. బుట్టాయిగూడెం, జిలుగుమిల్లి మండలాల్లో రవణ వర్ధంతి కార్యక్రమాల వివరాలు వెల్లడిస్తూ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం, ఏఐకేఎంఎస్ నాయకులు కారం రాఘవ మాట్లాడుతూ రవణ వర్ధంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీన
జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ బహిరంగ ప్రదర్శన, బహిరంగ సభలను నిర్వహిస్తున్నామన్నారు. కావున ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బన్నే వినోద్, గుజ్జు రమేష్, ధర్ముల వెంకటేష్, డి అర్జున్, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలం వాడపల్లి గ్రామంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఆదివారం నాడు జంగారెడ్డిగూడెంలో జరిగే కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సభను జయప్రదం చేయాలని వాడపల్లి గ్రామంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతిఘటన పోరాట యోధుడు, అజ్ఞాత సూర్యుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తన జీవితాంతం కూడా ప్రజా ఉద్యమాల్లో ప్రజలకే అంకితం చేసి మరి వారి ప్రాణాలను అర్పించడం జరిగింది. అటువంటి ప్రతిఘటన పోరాట యోధుడు, కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సభ రేపు ఆదివారం నాడు జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉంది. ఈ సభకు పేద ప్రజానీకం, కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యావేత్తలందరూ కూడా పాల్గొని ఈ యొక్క ర్యాలీని, బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 9వ తారీఖున కామ్రేడ్ రేవన్న రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సభ జరుగుతుంది. ఈ సభను జయప్రదం చేయాలని ప్రతి పల్లెల్లో మా న్యూ డెమోక్రసీ పార్టీ ప్రసారం చేస్తుంది. ఈ గోదావరిలో ప్రతిఘటన పోరాట యోధుడు, ఏజెన్సీ, పశ్చిమ ఏజెన్సీకి మొట్టమొదటి న్యూ డెమోక్రసీ పార్టీ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించినటువంటి రేవన్న తను సుమారుగా 48 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేస్తూ అనారోగ్యంతో చనిపోవటం జరిగింది 2016 సంవత్సరంలో. అప్పటి నుంచి ఈ రోజు వరకు వర్ధంతి సభలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా భారతదేశంలో పేదలందరికీ విముక్తి కలిగించాలని, కమ్యూనిస్టు రాజ్యం రావాలని కమ్యూనిస్టు పార్టీ స్థాపనలో తన పాత్ర పోషించారు. అతివాద, మితవాద పార్టీలకి వాదనకి వ్యతిరేకంగా నిజమైన కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి ఎన్నో సాహసాలతోటి ఎన్నో అమరవీరులు మరణించినప్పుడు కూడా తన ముళ్ళ పొదల్లో, ముళ్ళ కంచెల్లో నడుస్తూ తన జీవితాన్ని పేద ప్రజలకు అంకితం చేశారు. అటువంటి యోధుడిని ఈరోజు తలుచుకుంటూ సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీలో తన పాత్రని గుర్తు చేసుకుంటూ జంగారెడ్డిగూడెంలో ఈ నెల 9వ తారీఖున భారీ బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని న్యూ డెమోక్రసీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం తాడుబాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 10వ తరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జమ్ముల వీర్రాజు, జనసేన మండల ప్రధాన కార్యదర్శి పోటు వీర్రాజు ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. అదేవిధంగా పోటు వీర్రాజు పాఠశాలకు 2 స్టాండ్ ఫ్యాన్లు కూడా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి గ్రామానికి, పాఠశాలకి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్వీఎల్ నరసమాంబ, పాఠశాల మొదటి సహాయకులు ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో పాల్గొన్న పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన 73వ చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిపే 73వ చండీ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. मातरं पद्ममालिनीं आध्यां यकर्णीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మహిళలు బాలికల హక్కులను రక్షించడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవ లక్ష్యం. ఏలూరులో జరిగిన 2K మారథాన్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడి. ఈ నెల 14న పిఠాపురంలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకకు పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు తరలిరావాలి. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పిలుపు. జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ భగవద్గీతపై అవగాహన సదస్సు, పలు శ్లోకాలను ఆలపించిన విద్యార్థులు. ఎస్బీఐ జంగారెడ్డిగూడెం మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, మున్సిపల్ కార్యాలయం వద్ద మెడికల్ క్యాంపు నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.